కృష్ణ ముఖత వచ్చినటువంటి ఈ జ్ఞానామృత ధారని మనం తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి అన్నారంటే గీతని మకరందము అని అన్నారు. గీత మకరందము అన్నారు. మకరందము అని అంటే తేనె. తేనె ఎక్కడ ఉంటుందండి? పువ్వులో ఉంటుంది. పువ్వు మీద ఉండే పువ్వు లోపల దాగి ఉన్నటువంటి తేనెని ఎవరు స్వీకరిస్తారు? భ్రమరము స్వీకరిస్తుంది. భ్రమరము తేనెటీగ ఏం చేస్తుంది? ఆ భ్రమరము స్వీకరించేటప్పుడు ఆ పువ్వుకి ఏమి నొప్పి కలగకుండా జాగ్రత్తగా తేనె తీసుకుంటుంది. అంటే శుతిమెత్తగా జ్ఞానాన్ని చక్కగా మనం లోపలికి తీసుకోండి అని చెప్తారనమాట. మీరందరూ ఇప్పుడు భృంగములు అని అంటే కూడా తేనెటీగలు అనమాట. గీత అనేటటువంటి పుష్పాన్నిలో ఉండే అమృతాన్ని జుర్రుకోవడానికి మీరు తహతహలాడుతూ ఉన్నటువంటి భృంగములు అనమాట. ఆ భృంగాలన్నిటికీ నేను ఆహ్వానం పలుకుతూ ఈ రోజున మనం గుణత్రయ విభాగ యోగము మనం 13 అధ్యాయాలు చూసాం. ఇప్పటికీ 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము. క్షేత్రం ఎవరు, క్షేత్రజ్ఞుడెవరు అని చెప్పిన తర్వాత ఇప్పుడు గుణత్రయ విభాగ యోగము అంటే సింప్లిఫై చేసుకుంటూ వెళుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. రాజవిద్య రాజగుహ్య యోగం చెప్పిన తర్వాత ఏం చేశారు? విభూతి యోగం చెప్పారు. విభూతి యోగం తర్వాత ఏం చేశారు? విశ్వరూప సందర్శన యోగం చూపించారు. తర్వాత భక్తి యోగం చూపించి తర్వాత క్షేత్రజ్ఞ విభాగ యోగం అని చెప్పి దాంట్లో 20వ శ్లోకంలో ఏమనుంది అని అంటే ఒకటి అడుగుతాడు ఆయన చెప్తారు, గుణాల వలన ప్రకృతి ఏర్పడింది అని చెప్పారు. ఇప్పుడు అర్జునుడికి న్యాచురల్గానే సందేహం వస్తుంది. ఈ గుణాలు ఏమిటి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, వాటిని ఎలాగ మనం అతిక్రమించాలి, గుణాతీత స్థితికి మేము ఎలాగ వెళ్ళాలి అనేటటువంటి ఒక ఇన్క్విజిటివ్నెస్ అతనిలో వస్తుంది. అది గురువు గారు ఏం చేస్తారంటే ఒకసారి శిష్యుణ్ణి అడగనిస్తారు, క్లారిఫికేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అంటారు. ఇంకా ఉత్తమమైన గురువు ఏంటంటే వీడికి ఏ సందేహం వస్తుందో అని ముందు ఆలోచించే సమాధానం చెప్తారనమాట. ఇప్పుడు అర్జునుడికి ఆయన అడగకుండానే శ్రీకృష్ణ పరమాత్మ ఉవాచతోటి ఈ శ్లోకం ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోధ్యాయ. చతుర్దశి అని అంటే 10 + 4 అనమాట. 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగ. ఈ గుణత్రయ విభాగ యోగంలో త్రయ అంటే ఏంటండి? 3. సాంస్క్రిట్ నుంచే అన్ని లాంగ్వేజెస్ వచ్చినాయి. ఇంగ్లీష్లో ఏమంటారు? 3 అంటారు. త్రయ అంటే దీంట్లోనే ఉంది కదా. డోర్ అంటారు. ద్వార్లోంచి వచ్చిందే డోర్ అంటారు. అట్లాగా సాంస్క్రిట్ ఈజ్ ద మోస్ట్ ఏన్షియంట్ లాంగ్వేజ్ అండ్ అన్ని రూట్ పదాలు అంటే ధాతువులు అన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చినాయి. లాటిన్లో చాలా వర్డ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, అన్ని భాషల్లోనూ ఉన్నాయి. అందుకనే సంస్కృతాన్ని అందరూ ఆదరిస్తుంటారు. పాశ్చాత్యులు కూడా సంస్కృతాన్ని ఎంతో ఆదరిస్తారు. ఎందుకంటే ఈ భాషలో ఉండేటటువంటి వైశిష్ట్యం చాలా గొప్పది అని చెప్పి. ఇప్పుడు శ్రీ భగవానువాచతో స్టార్ట్ అవుతుంది. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. భగవాన్ ఉవాచ అంటే భగవానులు సెలవిచ్చారు. ఇక్కడ ఎప్పుడు కూడా వ్యాసుల వారు శ్రీకృష్ణ ఉవాచ అనట్లేదు, భగవాన్ ఉవాచ అంటే ఇండికేషన్ ఏంటంటే శ్రీకృష్ణుడు పరమాత్మ అని చెప్పడం అన్నమాట. పరమాత్మతో చెప్పబడినటువంటి జ్ఞానం కనుక చాలా శ్రద్ధగా మనం వింటూ ఉండాలి. దాని గుర్తింపు మన ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు 4 శ్లోకాలు 5 శ్లోకాలు చదువుకుంటూ తాత్పర్యాన్ని చదువుకుంటే మనలో ఆటోమేటిక్గా మార్పు వస్తుందన్నమాట. ఆటోమేటిక్గా వస్తుంది. దానికి అనేక ఎగ్జాంపుల్స్ దానికి ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పరం భూయః ప్రవక్ష్యామి అంటే చెప్పడం అన్నమాట. నేను చెప్తున్నాను. భూయః అంటే మరలా చెప్తున్నాను. పరం ఎలాంటిది? అది గొప్పదైంది నీకు చెప్తున్నాను. జ్ఞానానాం జ్ఞానముత్తమం, అవుట్ ఆఫ్ ఆల్ నాలెడ్జెస్ దిస్ ఈజ్ ద సుప్రీం నాలెడ్జ్ అని చెప్తున్నాను. జ్ఞానానాం అంటే జ్ఞానములలో ఉత్తమమైనటువంటి జ్ఞానం. అంటే ఎంత శ్రద్ధగా మనం వినాలి.
యజ్ఞాత్వా దీనిని తెలుసుకున్నటువంటి మునయ సర్వే చాలామంది మునులు ఏం చేశారు? పరాం సిద్ధి మితోగత పరమమైనటువంటి సిద్ధిని పొందారు. అంటే దే హ్యావ్ అచీవ్డ్ ది హైయెస్ట్ స్టేజ్. వాట్ ఈస్ ద హైయెస్ట్ స్టేజ్ ఫర్ ఎ హ్యూమన్ లైఫ్? సెల్ఫ్ రియలైజేషన్. తను ఆత్మ అనుభూతిని పొందడం. ఆ అనుభూతిని వాళ్ళు పొందగలిగినటువంటి జ్ఞానాలలో కల్లా గొప్ప జ్ఞానమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తున్నానయ్యా అన్నాడు. అంటే అర్జునుడి ఎడ కృష్ణుడికి ఎంత ప్రేమ, దయ, కరుణాస్వరూపుడు కదా, ఎంత ఆర్ద్రత, ఎంత గొప్ప అతని అంటే ఎంత ఇష్టమో చూడండి. అంటే అర్జునుడి రూపంలో ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అందరి ఎడ కూడా ఆయన ప్రేమని, ఆయన యొక్క కరుణని వర్షిస్తుంటారు అని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని రిపీట్ చేద్దాం. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. మరలా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. ఎందుకని? తండ్రి కొడుకు మరలా చెప్తాడు. ఒక మంచి ఫ్రెండ్ ఉన్నా అనుకో మళ్ళీ చెప్తాడు, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది. తల్లి పిల్లవాడికి చెప్తుంది. అంటే మరలా చెప్తున్నాను. ఎందుకంటే భగవద్గీత మరలా చెప్తున్నానని అంటే దీని మీద నువ్వు చాలా శ్రద్ధను ఉంచాలి. దీనివల్ల నువ్వు ఎలివేట్ అవుతావు, నువ్వు ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్తావు. నువ్వు అప్పుడు సంసారంలో పడి చాలా బాధల్లో పడి కొట్టుకుపోతూ ఉంటాం మనం. కానీ సేద తీరాలనంటే భగవద్గీతను ఆశ్రయించినట్టయితే మనం వాటిని నిర్భయంగా ఎదుర్కోవచ్చు. అన్ని కష్టాలని మనం చక్కగా ఎదుర్కొనవచ్చు. భగవద్గీత ఇచ్చేటటువంటి మెసేజ్ అన్నమాట. ఇట్లాగ ఎవరు అని అంటే జనక మహర్షి. జనక మహారాజు ఆయన. కానీ ఆయన ఎవరంటే రాజర్షి అని అన్నారు. ఏమన్నారండి? రాజర్షి అని అంటే ఏమన్నారంటే స్వామి వివేకానంద కింగ్లీ అవుట్ సైడ్ సెయింట్లీ ఇన్సైడ్ అన్నాడు. ఎంత బాగా చెప్పారు చూడండి. బయటేమో రాజు, లోపలేమో గొప్ప అవధూత. మనం కూడా అలా మారచ్చు. బయట వ్యవహారాలు అన్నీ చేసుకోవాలి, కానీ లోపల మాత్రం ఆ సెరీనిటీ, ఆ లక్షణాలు మనం అందరం పొందుకోలేదు. బయట మనం చేయాలి, బయట కార్యక్రమాలు చేసుకోకపోతే ఎట్లాగా? ఈనాటి సంఘంలో ఇంకా గడ్డు పరిస్థితులు ఉన్నాయి మనకి అన్నిటికీ. అన్ని చోట్ల మనం చేసుకుంటూ రావాలి. కానీ బయటేమో కింగ్లీ రాజులాగా ఉండాలి, లోపల ఋషిలాగా ఉండాలి. అంటే నీ యొక్క ఎప్పుడైతే ఋషితత్వము నీలో వచ్చిందో నీకేమవుతుందంటే బయట విషయాల్ని కూడా చక్కగా ఆకళింపు చేసుకొని పవిత్రంగా పరమశాంతితోటి నువ్వు జీవనాన్ని గడపవచ్చు అనేటటువంటిది. అలాగే అష్టావక్రుడు అనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన అమనస్క స్థితిలో ఉండేవాడు, ఎప్పుడు కూడా అమనస్క స్థితి. కాబట్టి అలాంటి మునులందరూ కూడా ఏదైతే ఇష్టపడ్డారో అలాంటి ఉత్తమమైన జ్ఞానం నీకు ఇస్తున్నానయ్యా అని చెప్తున్నాను అనమాట. 2వ శ్లోకంలో ఈ జ్ఞానం పొందితే వచ్చే బెనిఫిట్ ఏంటి? మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు ఏంటి బెనిఫిట్, నాకేమొస్తుంది అంతే కదా. నాకేమొస్తుంది అంటే ఏమొస్తుందో చెప్తున్నారు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు నన్ను పొందుతారు. దట్ ఈస్ ద హైయెస్ట్ బెనిఫిట్. ఆఖరికి ఏమిటి? పరమాత్మని అనుభూతిలోకి తెచ్చుకోవడమే ద హైయెస్ట్ గోల్ మనకి. ఈ జ్ఞానాన్ని ఆశ్రయిస్తే అది పొందుతారు అని చెప్తున్నారు అనమాట. సర్గేపి నోపజాయంతే నా ఉపజాయంతే. నోపజాయంతే అంటే నా ఉపజాయంతే, వాళ్ళకి మళ్ళీ పుట్టుక అనేది లేదు. అంటే సంసారంలో, సంసార భ్రమణంలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం. మనకి ఏం చెప్తున్నారనంటే మన కర్మల యొక్క ఫలితాల వలన జన్మలు తీసుకుంటే ఉన్నావు. ఆ కర్మబంధం నుంచి నువ్వు బయటపడాలి అని అంటే భగవంతుడిని శరణుదొచ్చాలి. భగవంతుడిని శరణుదొచ్చాలి అని అంటే జ్ఞానం ఉంది, భక్తి ఉంది, కర్మ ఉంది. కర్మ చెప్పారు, భక్తి చెప్పారు, ఇప్పుడు జ్ఞానంలో చెప్తున్నారు అనమాట. ఈ జ్ఞాన షట్కం ఇది చెప్తూ ఏం చెప్తున్నారంటే ప్రళయేన వ్యధంతి చ నవ్యధంతి చ. వ్యధంతి అంటే వ్యధ, ఎప్పుడు బాధలో ఉండడం.
న వ్యధంతి చ, వాడు ఎప్పుడు బాధే ఉండదు, ఎప్పుడు ఎవర్ స్మైలింగ్ అనమాట. అంత గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని చెప్తూ 5వ శ్లోకంలో ఈ గుణాల గురించి చెప్తున్నారన్నమాట. ఇవి ఏమిటి అని అంటే, ఈ ప్రకృతి అనేటటువంటిది ఏర్పడింది కదా, ఈ ప్రకృతి 3 గుణాల చేత ఏర్పడింది. ప్రకృతి అని అంటే బయట ఉండేటటువంటి ప్రకృతి కాకుండా లోపల ఇన్నర్ నేచర్. వాడి నేచర్ అలాంటిదిరా అంటుంటాం. ఊరికే కోపడుతుంటాడు, లోభత్వం ఉంటుంది, లేదా అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది, మంచితనం ఉంటుంది, చెడ్డతనం ఉంటుంది. ఒకే మనిషి ఎప్పుడు మంచిగానే ఉన్నాడు, చెడ్డగానే ఉన్నాడు. అడ్మిక్స్చర్ అనమాట, ఏ కాంబినేషన్. ఇది కొద్దిగా అది కొద్దిగా. ఒకసారి ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ప్రేమగా పలకరిస్తాడో తెలియదు. కొంతమంది మనుషులను అలాంటి వాళ్ళని కూడా చూస్తుంటాం, మూడీగా ఉంటారు కొంతమంది. అయితే వీటిలన్నింటినీ ఎందుకు వస్తున్నాయి? వాట్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ వేరియస్ సిచ్యుయేషన్స్? అనేక పరిస్థితుల్లో మనిషి అనేక రకంగా రెస్పాండ్ అవ్వడానికి, రియాక్ట్ అవ్వడానికి కారణం ఏమిటి అని అంటే అది ఇన్నర్ నేచర్. దాన్ని ఏమన్నారంటే అంతఃప్రకృతి అన్నారు. ఆ ప్రకృతి అనేది గుణాల వలన వస్తుంది అని చెప్తున్నారు. 5వ శ్లోకం, సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. నిబధ్నంతి అన్నమాట వాడారన్నమాట. నిబధ్నంతి అంటే బంధిస్తున్నాయి అని అర్థం. అంటే బాంధ్ దేతే హై, నిన్ను బంధిస్తున్నాయి. ఏం బంధిస్తున్నాయి? ప్రకృతి సంభవాః ఇది గుణాః, ఈ గుణాలు ప్రకృతిలో ఉండి నిన్ను బంధిస్తున్నాయి. ఏమిటవి? సత్వం రజః తమః. రజస్తమ అంటే రజః తమః, రజస్తమ అంటే ఈ 3 గుణాలు మనల్ని బంధిస్తున్నాయి. సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. ఈ అధ్యాయం యొక్క గొప్పదనం ఏంటంటే మనల్ని మనం సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవచ్చు అన్నమాట. నాలో ఏ గుణాలు ఉన్నాయి? ఇప్పుడు స్వాట్ ఎనాలిసిస్ అని చెప్తుంటారు మేనేజ్మెంట్లో. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. మనల్ని కూడా మనం స్వాట్ ఎనాలిసిస్ చేసుకోవచ్చు. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి. వీక్నెసెస్ ఏంటంటే తమోగుణం అండ్ రజోగుణం. స్ట్రెంగ్త్ ఏంటంటే సత్వగుణం. సరే, ఎంత బాగుందో. భగవద్గీత ఈజ్ ఏ గ్రేట్ టానిక్ అండ్ ఇట్ ఈస్ ఎ పానేషియా ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్నమాట, ఫర్ ఆల్ ద అన్నిటికీ కూడా. ఏం చెప్తున్నారు ఇక్కడ? సత్వం రజస్తమ ఇతి గుణాః నిబధ్నంతి, బంధిస్తున్నాయి. దేహే దేహినమవ్యయం, దేహిని దేహంతో బంధింపజేస్తున్నాయి అని అంటే మనం మరి ఈ గుణాల్లోంచి బయటికి ఎలాగ రావాలి ఏమిటి అనేటటువంటిది ఒక్కొక్క గుణం యొక్క క్యారెక్టర్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క గుణం యొక్క విశేషాలు ఏమిటి అంటే ఆ గుణాన్ని చూసినప్పుడు మనలో ఈ గుణం ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. అది పనికిరాని గుణం అయితే తొలగించుకోవాలి, పనికొచ్చే గుణం అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి. చూసారా, సెల్ఫ్ ఎనాలిసిస్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చెప్తున్నారు ఇందులో. 6వ శ్లోకంలో ఇస్తున్నారు మనకి. సత్వగుణాన్ని గురించి చెప్తున్నారు. సత్వము, రజోగుణము, తమోగుణం చెప్పారు కదా. ఇప్పుడు సత్వగుణంలో ఉండే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి చెప్తున్నారు మనకి. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఈ 3 గుణాలలో తత్ర అంటే ఈ 3 గుణాల్లో సత్వం, సత్వగుణం ఎలాంటిది అని అంటే నిర్మలంగా ఉంటుందన్నమాట. సత్వగుణం వాళ్ళని చూస్తే మనం ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర కూర్చుంటే ఇంకొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడరు, నిర్మలంగా ప్రశాంతంగా. కొంతమంది దగ్గరికి వెళ్తే ఎప్పుడు పారిపోదాం వీడి దగ్గర నుంచి అనిపిస్తుంది అనమాట. అదే రజోగుణం తమోగుణం తోటి మనం ఎక్కువ ఉండలేము. వెళ్ళంగానే వాళ్ళ గురించి వాళ్ళు పొగిడేసుకోవడం, వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ చెప్పుకోవడం, వాళ్ళతో ఎలాగ అన్నీ చెప్తుంటారు. ఇదంతా రజోగుణం. అది సత్వగుణం ఏంటంటే ఇదిగో ఏదో హరే రామ హరే రామ, ఏదో భాగవతంలో శ్లోకము పద్యము ఏదో చదువుకుంటూ హాయిగా ఆ యొక్క ప్రశాంతతలో ఉంటాడు. నిర్మలత్వం ఉంటుంది. మలము అని ఏంటంటే డర్ట్, నిర్మలము అంటే డర్ట్లెస్నెస్, అంటే క్లీన్గా ఉంటాడు. నిర్మలత్వ బాహ్యముగాను ఉంటాడు, అంతరముగాను ఉంటాడు. ఇంకా ఏముంటుంది? ప్రకాశకం అనామయం,
ప్రకాశకంగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఈజ్ ఇన్ ద డివైన్ గ్లోరీ, ఎప్పుడు దాంట్లో ఈ రివెల్స్ అంటారు, ఈ రివెల్స్ ఇన్ డివైన్ గ్లోరీ అనమాట. ఎప్పుడు ఆనందిస్తుంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరికి చూడటానికి వెళ్ళేవారు జనం అంతే, చూడటానికి. నేను ఆయన దగ్గర కూర్చుంటే చాలు, దివ్యత్వం అనేటటువంటి. కాకపోతే నిర్మలం ఉంటుంది, ప్రకాశకం ఉంటుంది, ఉపద్రవము లేనిది. ప్రకాశకం అనామయం అంటే ఉపద్రవం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏ ప్రశాంతత ఉంటుందన్నమాట. అందుకే ఏం చేసేవారు, గొప్ప గొప్ప రాజులు కూడా వాళ్ళ కుల గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవారు. ఎవరి దగ్గరికి, వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చునేవారు దశరథుడు. కులగురువులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సత్వగుణంలో ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే ఒక పవర్ రిజర్వ్ ఉంటుంది కదా, దాని దగ్గర జనరేటర్ దగ్గరికి వెళ్ళినట్టు అనమాట. ఎలక్ట్రిసిటీ వస్తుంది, యూ కెన్ క్యాప్చర్ దట్. నువ్వు ఆ జనరేటర్ కాదు, నీ దగ్గర ఎనర్జీ తీసేసుకునే వాళ్ళు ఉంటారు, రజోగుణం తమోగుణం. డోంట్ డెసిస్ట్ ఫ్రమ్ అటెండింగ్ టు దెమ్, డెసిస్ట్ దట్ కంపెనీ ఎప్పుడు. అందుకే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను ఏం లేదు, కాసేపు అలా కూర్చొని. సత్సంగం మంచి మాట. ఇది సత్సంగం. ఇక్కడ మనం ఏమీ మాట్లాడం, బయట విషయాలు ఏం మాట్లాడం, ఆత్మని గురించి పరమాత్మని గురించి మనం ఎలా బాగుపడాలో మనం గురించి చెప్పుకుంటాం. అందరిలోనూ ప్రతి వాళ్ళను తప్పులు ఎత్తుకుతే చాలా దొరుకుతాయి. తప్పులెన్నువారు తండోపతండము, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగయా అన్నాడు ఎప్పుడో వేమన గారు. చాలామంది ఈజ్ ఈజీ టు ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్, బట్ ఆర్ యూ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్? అది చెప్తున్నారు, అది సంస్కరింపబడేటటువంటి జ్ఞానం ఇస్తున్నారు. కాబట్టి సత్వం ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట, సత్వగుణం వాడు. మరి రజోగుణం వాడు ఎలా ఉంటాడు? 7వ శ్లోకం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజో రాగాత్మకం. తర్వాత ఏమన్నారు? తృష్ణ సంగ సముద్భవం. తృష్ణ అంటే కోరికలను ఉత్పన్నం చేస్తుంటుంది అన్నమాట రజోగుణం. ఇక్కడ కూర్చోగానే అసలు ఈ స్లాబ్ ఎంత వెడల్పు ఉందో, ఎంత పొడుగు, ఎంత ఖర్చు అయి ఉంటుంది, నేను నా ఇంటి స్లాబ్ కనుక వేస్తే ఇంతకన్నా పెద్దది వేయగలను అంటే కోరికలు. అది చేయాలంటే ఏం చేయాలి, ఆయన అట్లా ఉన్నాడు, ఈయన ఇట్లా ఉన్నాడు అంటే కంపేర్ చేసుకుంటూ ఎప్పుడు కూడా తృష్ణని పెంచుకుంటుంది. తృష్ణ మృగతృష్ణే. అది మృగతృష్ణ అంటే మిరేజ్ అంటారు కదా, ఎండమావులు. నీళ్లు ఉన్నాయని పరిగెట్టి నీళ్ళు లేవు, ఇంకా దూరంగా కనబడుతుంది, ఇంకా వెళ్తుంది, లేడీ ఆఖరికి చచ్చిపోతుందంట, పరిగెత్తి నీళ్ళు. అలాగే ఆశలు కోరికల వెంబడ మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఇదివరకు చెప్పేశారు మనకి 9వ అధ్యాయంలో. మోఘాశ వేస్ట్ఫుల్ ఆశలు, దురాశలు. మోఘ కర్మాణు వ్యర్థమైన పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు, దాంట్లోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మనం అన్నీ జరిగేది అదే, వ్యర్థమైన పనులు వదిలేసి అర్థవంతమైన జీవితం చేయండి అని చెప్తోందనమాట. వీళ్ళు ఏం చేస్తుంటారు? రాగాత్మకం, విపరీతమైనటువంటి. అంటే భగవద్గీత కోరికలు వద్దా అని అనట్లేదు, కోరికలు ఉండాలి కానీ లిమిట్లో ఉండాలి. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. మనుషుల్లో ఉత్పన్నమైనటువంటి కోరికలు కూడా నేనే అంటున్నాడు. అయితే ఆ కోరికలకు ముందు ఒకటి పెట్టాడు, ధర్మానికి విరుద్ధంగాని కోరికను కూడా నేనే అంటున్నాడు. అంత బాగా నడిచి భగవద్గీత. అందుకే ఎంత చదువుతుంటే అంత బాగా వస్తుందండి, రసంలాగా వస్తుంది దాంట్లోంచి. కోరికలు వద్దని ఎప్పుడు భగవద్గీత చెప్పట్లా. కోరికలు అయితే నీకు ఉండవు, గృహస్థుగా నీకు ఉండవలసినట్టు కోరికలు, విద్యార్థిగా నీకు ఆ కోరికలు అంతవరకే ఉండాలి. ధర్మానికి విరుద్ధంగా అని కోరికలు. రావణ బ్రహ్మ వేదాలు అన్నీ కూడా ఇటునుంచి అటు అప్పచెప్పేయగలడు. అన్ని శివుణ్ణే ప్రసన్నం చేసుకున్నటువంటి గొప్ప భక్తి దురంధరుడు. కానీ ఏం చేసినాడు? రజో రాగాత్మకం విద్ధి. తృష్ణ, ఇంకా నాకన్నా గొప్పవాడు ఉండకూడదు. ఎవరికి ఆమెను తీసుకొచ్చి పెట్టుకొని ఆఖరికి లంకంతా కాల్పించుకున్నాడు. హనుమంతుల వారు తోకతోటి కాల్చేసాడు, మామూలుగా కాకుండా.
రజో రాగాత్మకం విద్ధి. అంటే వీళ్ళకి ఎప్పుడు దృశ్య విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నమాట. దృశ్య విషయాల మీద ఆసక్తి ఉంటుంది, దాని మీద ప్రీతి. ఆ దృశ్యాన్ని సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. స్థితప్రజ్ఞ లక్షణాల్లో సాంఖ్యయోగంలో మనకి ఇచ్చేశారు స్వామి. ఇదేంటంటే రివిజన్ చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. మళ్ళీ మనం అక్కడ చెప్పిందే అక్కడక్కడ ప్రకృతి అంటున్నారు. మరి అలాంటిది నువ్వు ఎలాగపోవాలి అని అంటే కర్మ సంగేన దేహితం, కర్మ సంబంధాల చేత వాడు బంధింపబడు. సత్వగుణం వాడు కూడా బంధింపబడుతున్నాడు, కానీ సుఖంలో బంధింపబడుతున్నాడు. వీడేంటంటే కర్మలతోటి బంధింపబడి దుఃఖంని అనుభవిస్తూ ఉంటాడు. రజోరాగాత్మకం. ఇంకా థర్డ్ కేటగిరీ ఏం మిగిలిందండి? తామసగుణం. సత్వగుణమైంది, రజోగుణమైంది, తామసగుణం. తామసగుణం ఎలాగుంటుంది అని అంటే తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అన్ని చోట్ల కూడా బధ్నాతి, నిబధ్నాతి అని ఉపయోగిస్తున్నాడు. అంటే నువ్వు దాని చేత బాండేజ్ తయారు చేసుకుంటున్నావు, నువ్వే ఒక బెల్ట్ లాగా చుట్టుకుంటున్నావు. రజోగుణం ఒక బెల్ట్, తామో గుణం ఒక బెల్ట్ కప్పుకుంటున్నావు అనమాట. అన్బెల్ట్ అవు, నువ్వు దాన్ని ఎలాగ పగలు కొట్టుకుని బయటికి రా అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? తమః అజ్ఞానజం విద్ధి. అజ్ఞానమే తమో గుణం. ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. రావణుడు రజోగుణం, కుంభకర్ణుడు తమోగుణం, విభీషణుడు సత్వగుణం. రామాయణం అంతా గుణాల యొక్క సమ్మేళనమే. చూసారా ఎంత బాగుందో? ఏం రాములారి దగ్గర పోవాలని బుద్ధి వచ్చేస్తుంది, సత్వగుణం ఉంది కనుక. వీడి బాకాలు పెట్టి కొడితేనే కానీ లేవడు మనోడు. ఎప్పుడు నిద్ర, తమోగుణం. రజోగుణం నాకన్నా గొప్పవాడు ఉండకూడదు, ఏదైనా మంచిది ఉంటే నేను తెచ్చేసుకోవాలి. కుబేరుని కొట్టి లంక బంగారం చేసేసుకున్నాడు, అమ్మవారిని పట్టుకొచ్చి పెట్టుకున్నాడు, తన మృత్యువునే తెచ్చుకున్నాడు. సీతమ్మవారు అంటే ఎవరో వాడు మృత్యువే అట్లా వచ్చిందనమాట. సో ఏమిటి, గుణాల వలన ఇలా జరుగుతుంటాయి. మరి వాలి సుగ్రీవులు బ్రదర్స్ ఉన్నారు. అసలు రామాయణం అంత బ్రదర్స్ కథలే. వాలి సుగ్రీవుడు వాళ్ళ కథ మనకి తెలుసు. వాలి సుగ్రీవుడు. మళ్ళీ ఇంకొక నలుగురు బ్రదర్స్ ఉన్నారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. చూడండి, వీళ్ళంతా సత్వగుణం. వీళ్ళంతా వద్దురా బాబు అంటే నేను కూడా వస్తాను. లక్ష్మణుడు రాముల వారు లేదే నాకు, రాముల వారు అరణ్యమే నాకు అయోధ్య అన్నాడు. దశరథుడు మా నాన్నగారే రాముడు అన్నాడు, అమ్మవారే సీత తల్లి అని ఆయన వచ్చేసాడు. ఇక భరతుడు ఏమన్నాడు, నాకు ఈ రాజ్యం వద్దుపో. ఆయన నందిగ్రామం దగ్గర ఆయన చెప్పులు పెట్టుకొని దానికి అర్చన చేస్తూ కూర్చుని, నువ్వు వచ్చేదాకా నేను అయోధ్య పోను అన్నాడు. ఇక్కడి నుంచి నేను పాలించుకుంటాను. ఎవ్రీడే రిటర్న్స్ ఏమొచ్చింది అంతా కూడా చెప్పులకి చెప్పేవాడు అంతే. ఒక ఆయన అన్నాడు, ఏమిటండి, వశిష్ఠుల వారు మహర్షి చాలా గొప్పవాడు, ఆయన పెట్టిన ముహూర్తానికి రాముల వారు అరణ్యానికి పోయవలసి వచ్చింది, అదే ముహూర్తం అన్నాడు. అప్పుడు ఇంకొక ఆయన పెద్ద ఆయన చెప్పాడు, ఆ ముహూర్తం పెట్టింది ఏంటంటే దుష్టుల్ని శిక్షించడానికి పెట్టిన ముహూర్తం అయ్యా అది, అయోధ్యకి రాజు కాదు. ఎంతమంది రాక్షసుల్ని, కరదూషణాదుల్ని, ఇంకా వాడిని అబంధుడిని, ఇంకా వాడు మొత్తం ఎట్సెట్రా 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 ఇంక్లూడింగ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రావణ, అందరు చావడానికి పెట్టిన ముహూర్తం. నువ్వు తెలుసుకోలేకపోతే నీ అజ్ఞానం పొమ్మన్నాడు. ఎవరిని మనం చూడండి, అంతా కథలే అవన్నీ. మళ్ళీ ఇక్కడ భారతం వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ బ్రదర్సే, దుర్యోధనుడు అండ్ కంపెనీ, పాండవులు. వీళ్ళు సత్వగుణంలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా రజోగుణం తమోగుణం. సో మనం పురాణాలు ఏమిటంటే ఈ యొక్క వేదాంతంలో ఉండేటటువంటి విషయాలు పామరులకి అందరికీ అర్థం కాదు కనుక ఇన్ని పురాణాలు ఇన్ని రకాలుగా రాశారనమాట. కానీ అసలైనటువంటి
జ్ఞానము ఎక్కడ ఉంది అని అంటే భగవద్గీతలో వీటి యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి మూలం ఇక్కడ ఉంటుంది. ఈ మూలం నుంచి అవన్నీ కూడా అంటే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది, అప్లికేషన్ అక్కడ ఉందన్నమాట. అది చూసుకోవాలి. అవి రెండు చదివిన వాడికి రెండు సమన్వయం చేయగలిగితే అది గొప్ప అనుభూతిని పొందుతాడు, నలుగురితో అతను పంచుకోగలడు. కాబట్టి తమస్థ అజ్ఞానజం, అది అజ్ఞానంలోనే ఉంటాడు ఎప్పుడు. అరే భగవంతుడు లేడంటుంటాడు, భగవద్గీత అంత ట్రాష్ అంటుంటాడు, ఇవి వినక్కర్లేదంటాడు. అజ్ఞానజం, అజ్ఞానంలో ఉంటాడాడు. తర్వాత మోహనం, ఎప్పుడు మోహంలో పడిపోతుంటాడు అనమాట. ఎప్పుడు మోహం. భగవద్గీత చదవమని చెప్పారు, వాళ్ళు తీస్తామని, ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు తీద్దామని మోహంలో పడతాడు అనమాట. ఎందుకంటే ఇంకోటి ఏదో ఉంది అక్కడ ఆ విషయం కావాలి. అలా కాకుండా ప్రమాద ఆలస్య, ప్రమాదము ఆలస్య అంటే ప్రమాదము అని అంటే ఏంటంటే మర్చిపోవడం. ప్రమాదం అని అంటే మనం యాక్సిడెంట్ అని అనుకుంటాం కదా, ప్రమాదం అని అంటే మనం గుర్తున్నది మర్చిపోవడం. ఆలస్యం, నిద్ర, ఇవన్నీ కూడా తమోగుణం యొక్క క్వాలిటీస్ ఉంటాయి. ఎప్పుడు లేట్ అయ్యేవాడు, ఎప్పుడు క్లాస్కి లేటే వస్తుంటాడు, 100 రీజన్స్ చెప్తుంటాడు. బస్సు రాలేదు సార్, టైం లేదు సార్, పెన్ను పని చేయలేదు సార్, షాప్కి వెళ్ళలేదు, ఇవన్నీ ఎప్పుడు ఈ కమ్స్ విత్ సో మెనీ ఎక్స్క్యూజెస్. తమోగుణం వాడు. మీ ఆఫీస్లో కానీ మీ స్టాఫ్లో కానీ ఎవరున్నట్టు తమోగుణం అనమాట. ఇప్పుడు చెప్పాలి కూర్చొని నువ్వు నెమ్మదిగా రజోగుణం, తమోగుణం కన్నా రజోగుణం కొద్దిగా బెటర్ అంటాడు స్వామి వివేకానంద. కొద్దిగా కనీసం ఏదో పని చేస్తుంటాడు. రజోగుణం కన్నా సత్వగుణం గొప్పది. అంటే యూ హ్యావ్ టు రిఫైన్ యువర్ సెల్ఫ్. అసలు పని చేయలేని దాని నుంచి పనిలో మళ్ళీ పనిలోంచి ప్రశాంతతలోకి నీవు రావాలి అని చెప్తూ ఇంకా 8వ గుణం చెప్పిన తర్వాత ఇంకా ఈ గుణాలను గురించి యొక్క విశ్లేషణపూర్వకంగా మనకిస్తున్నారు. రజోగుణం వాడికి ఎప్పుడు ఏముంటుందని అంటే లోభం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ప్రవృత్తి మార్గంలో ఉంటాడు. ప్రవృత్తి నివృత్తి అని 2 ఉన్నాయి. ఇప్పుడు కూర్చున్నా అనుకోండి, కూర్చోలేడు, ఏదో ఒకటి వెళ్ళి చేయాలన్నమాట. ఏమీ లేకపోతే డోర్ తీసి అక్కడేం జరుగుతుందో చూస్తుంటాడు. ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం ఏది జరిగినా నేను భగవద్గీత దీని నుంచి నేను వెళ్ళను, ఇది నివృత్తి. నివృత్తి మీన్స్ విత్ డ్రాయింగ్ యువర్ సెల్ఫ్. ప్రవృత్తి మీన్స్ గోయింగ్ అవుట్ సైడ్ అనమాట. యోగా అంటే ఏంటంటే గోయింగ్ అవుట్ సైడ్ తగ్గించి కమింగ్ ఇన్ సైడ్ మొదలు పెడితే అది నివృత్తి మార్గం. అందుకే పాండురంగ భక్తులు నివృత్తినాథ్ అని కూడా ఉన్నాడు. జ్ఞానేశ్వర్ యొక్క సోదరుడు ఆయన. నివృత్తినాథ్ అని ఉన్నాడు. నివృత్తి మార్గం అనేటటువంటి. లోభ, వీడికి ఉన్నదే కాదు ఇంకేదైనా కావాలని చదువుదాండి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. వీడు రజోగుణం వృద్ధి పొందేటటువంటి వాడు. వివృద్ధి అంటే రజోగుణం ఎక్కువ పెంచుకునేటటువంటి వాడి యొక్క లక్షణాలు ఏంటంటే వాడికి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. అశమహ అంటే శమం ఉండదు వాడికి. శమం అంటే మనశ్శాంతి ఎప్పుడూ ఉండదు వాడికి. ఎప్పుడు హాట్ అనమాట, ఎప్పుడు హాటీగా ఉంటుంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి అశమహ ఉంటాడు. తర్వాత ఏం చేస్తుంటాడంటే లోభ ప్రవృత్తి, అటెంప్టింగ్ ఎట్ మేకింగ్ ది అంటే గ్రీడీగా ఉంటాడు అనమాట. కబ్జాలు చేసేవాడు ఉంటాడు. లోభం తనకు ఉన్నది కాకుండా ఇంకోళ్ళది కూడా పొజిటివ్గా తీసుకోవడం. ధృతరాష్ట్రుడు ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఎలాగంటే తనకు కానిటువంటి అర్ధరాజ్యం తన తమ్ముడికి చెందవలసింది తన పిల్లలకే కావాలని అనుకున్నాడు. చూసారా, అదొక గుణం మళ్ళీ అక్కడ. అంటే పొజిటివ్నెస్. కొంతమంది చూడండి 4-5 వస్తువులు ఎవరికొకళ్ళు ఇచ్చేస్తుంటారు. సత్వగుణం అది. వీడు పోయేదాకా 10 వస్తువులు చూస్తూ పోతూ ఉంటాడు. అంతే. ఒకడికి ఇద్దాం బాగుపడదామని ఉండదు. ఎంతసేపు నాకే ఉండాలి. అది అనమాట. లోభ ప్రవృత్తిరారంభ, బయటికి వెళ్ళిపోవడం, అవుట్వర్డ్ ఉంటాడు. అది చెప్తున్నారు అనమాట. అన్నెసెసరీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోతుంటాడని చెప్పారు స్వామి రంగనాథానంద గారు. అన్నెసరీ యాక్టివిటీస్ మన కాని పనుల్లోకి చేస్తూ ఉంటాడు అని చెప్పి. మరి తమో గుణం వాడు ఇంకెంత బాగా ఉంటాడో చూడండి. అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే విద్యాప్రకాశానంద స్వాముల వారు ఈ గుణాలు ఎలాగా పట్టిస్తాయనంటే, ఒక వర్తకుడు దుకాణంలో అన్ని డబ్బాల్లో పెడతాడు కదా, పప్పులు ఉంటాయి కదా, శనగపప్పు, జీడిపప్పు ఇలాగ ఉంటాయి. ఈయన గబుక్కున అటు ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా కోతి వచ్చి వాటిలో పెట్టి తీసేస్తుందంట. తీసేస్తుంటే ఏం చేశాడంటే ఒక కర్ర పట్టుకు కూర్చున్నాడు.
అది అలా పెట్టినప్పుడు ఏం చేస్తుందనంటే పిడికిలతోటి బయటికి తీయలేకపోతుంది. ఎందుకంటే పిడికిలతో అది పట్టుకున్నప్పుడు బయటికి రావట్లేదు. నెక్ బాటిల్ది కొద్దిగా నేరోగా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేశాడంటే, ఓహో నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పి ఒక కర్ర తీసుకొచ్చి పిడికిల మీద గట్టి కొట్టడం మొదలుపెట్టాడు. కొడితే అప్పుడు ఏం చేసింది, వదిలేయడం మొదలుపెట్టింది. వదిలేసిన తర్వాత చేయి తీసింది. అంటే మనం కూడా ఈ పనులను పట్టుకుంటే మన కర్మఫలాలు కొట్టి అవి వదిలేదాకా మనల్ని పట్టుకొని పీడిస్తూనే ఉంటాయి. కాబట్టి వదిలేయి అని చెప్తున్నారు. అది ఆయన ఎగ్జాంపుల్ అట్లాగే చెప్పారు. మరి జీడిపప్పు, ఇనప పూజ, అంగడి, విషయ భోగాలే జీడిపప్పు, సంసారమే అంగడి పొమ్మన్నాడు. సంసారమే అంగడి. ఇది నా పిల్లలు, నాది, వీడికి ఇవ్వాలి, వాడికి ఇవ్వాలి. వాడు నాకు ఆడుకు 2 బిల్డింగ్లు ఇచ్చాడు, నేను 4 బిల్డింగ్లు ఇవ్వాలి, నేను అది చేయాలి, వాళ్ళు ఇంత బంగారం ఉంది ఇంకా కొనాలి, ఇంకా ఏమవుతుంది ఆఖరికి? అవన్నీ అక్కడ ఉంటాయి. మనం వెళ్ళేది 6 అడుగులు కొలిచి పెట్టినటువంటి భూమిలో వెళ్ళిపోతాయి. అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు కదా, ఏం చెప్పినాడు, ఆఖరికి అంతా జయించి అన్ని వెళ్ళి అతను ఏం చేసేవాడు అంటే, ఎక్కడే గ్రీస్ ఎక్కడి నుంచి వచ్చేసాడు, ఇండియా దాకా వచ్చేసాడంటే ఈ రోజునంటే మ్యాప్లు, జీపీఎస్ ఇవన్నీ ఉన్నాయి. ఎలా ఉంది, ఎంత గ్రేట్ వాళ్ళు ఆ రోజుల్లో. 18 ఏట ఒకసారి తిరిగి ఇంక వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మని చూడాలి. అమ్మను ఏం చేశాడంటే, నేను ప్రపంచానికి నేతగా, వీరుడుగా నేను వస్తాను, ప్రపంచాన్ని జయించన్నాడు. ఇంకా ఆఖరిలో ఇదంతా ఇక్కడ దాకా తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు అతను ఏం చేస్తాడంటే, నదులు ఏమైనా దాటితే ఆ పడవల్ని తగలబెట్టి ఇచ్చేసేవాడు. ఎందుకంటే మనం తిరిగి వెళ్ళాం, ఇంకా పడవలు లేవు, ఇంకా వెళ్తే దాన్ని సాధించుకురా లేదా అక్కడ చచ్చిపోవాలి. డూ ఆర్ డై టైప్ అనమాట. అంత హార్డ్ కోర్. అలా చేస్తూ ఉండేటప్పటికి ఆఖరికి ఏమైందంటే, భారతదేశం వచ్చేటప్పటికి ఇక్కడ అన్ని అరణ్యాలు ఇవి తిరుగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మునులు ఉన్నారు అక్కడక్కడ, ఎవరితో ఏం చక్కగా ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడ ఇంత సంపద ఉంది. ఇదంతా చూసి ఓ రోజున ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మి వచ్చేటప్పుడు ఒక ఆయన ఇలాగే ఓంకారం చెప్పుకుంటూ గాయత్రి మంత్రం నెమ్మదిగా చదువుకున్నాను చూశాడు. చూస్తే నా గుర్రానికి అడ్డు కూర్చున్నాను, పక్కకు తొలుగు అన్నాడు. గుర్రాల మీద కదా డే అని అంటే అని కత్తి పెట్టాడంట మెడ మీద. ఓరి అజ్ఞాని, నేను అది దేహం అయితే కదా నువ్వు నన్ను చంపేది, నువ్వు చేసేది చేసుకోపో, నువ్వు అసలు నీ అంత పిరికివాడు ఎవడు లేడు, అసలు నువ్వు మనుషుల్ని ప్రేమించడం కాదు అందరినీ ద్వేషించడమే చేస్తున్నానంటే ఆశ్చర్యపోయాట. కత్తి మొన కంఠం మీద పెట్టినా కూడా వీళ్ళు తేజస్సుతో వెలిగిపోతున్నాడు, నిర్భయంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి కత్తి పడేసి నాతో పాటు మా గ్రీస్ దేశానికి వస్తామని అడిగాడు. నాకు అక్కర్లా, నా దేశమే గొప్పది, నా దేశం చాలా గొప్పది, ఇక్కడ చాలా ముళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ భారతదేశంలో పుట్టే అదృష్టం దొరకదు. సరే ఇవన్నీ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఏమైందంటే అతనికి ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితోటి చాలా బాధపడుతూ వెళ్తూ ఉన్నాడు అనమాట. డాక్టర్లు ఆయన చుట్టూ గుర్రాల మీదే వస్తుంటారు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా, వాళ్ళు యోధులే, మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు ఒక రోజు 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు అయ్యేటప్పటికి బాగా దగ్గు, ఇలాగా నేను నడపలేకపోతున్నాను అని అంటే, అతి విలువైనటువంటి మూలికా వైద్యం నీకు చేస్తున్నాము, కొద్దిగా ఓపిక పట్టున్నారు. ఇంకా 3-4 రోజులు అయిపోయిన తర్వాత అసలు గుర్రం మీద నడవలేకపోతుంది. అప్పుడు ఏమన్నాడంటే, నేను ఎంతైతే రాజ్యాన్ని జయించానో దాంట్లో సగం మీకు ఇచ్చేస్తాను, నన్ను ప్రాణాలతో నా తల్లి దేశం ముంగిట నన్ను నిలబెట్టాలి తీసుకుని. ఇంకా 2 రోజులు అయిన తర్వాత ఏమైంది, ఇంకా తగ్గిపోతుందా అంటే అప్పుడు ఏమన్నాడంటే, వాళ్ళు ఏమన్నారనంటే, నీ జయించినటువంటి సమస్తము రాజ్యాలు మాకు ఇచ్చినా కూడా 1 రోజు తప్ప నువ్వు బతకపోమన్నాడు. అప్పుడు అతనిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చి వెంటనే మినిస్టర్కి చెప్పాడనమాట, రేపు పోతే నా శవాన్ని మోయవలసింది ఎవరనంటే, నన్ను ఎవరైతే వైద్యం చేశారో వాళ్ళు మోయాలి. ఆ శవపేటికి 2 రంధ్రాలు పెట్టాడు. ఆ 2 రంధ్రాల గుండా నా 2 చేతులు బయటికి పెట్టాలి. అంటే ఎంత ఎంపరర్ అయినప్పటికీ, వైడూర్యాలు, వజ్రాలు, సమస్త సంపద ఉన్నప్పటికీ కూడా చేతులతో ఏమీ పట్టుకెళ్ళడం లేదని సమస్త మానవాళికి తెలియాలి.
ఎన్ని వైద్యాలు చేయించినా మృత్యు అనేటటువంటిది ఎవరిని ఆపలేదని చెప్పి వాళ్ళు మొయ్యాలి. ఇది కథ అందరికీ చెప్పండి. తప్పట్లు కొట్టచ్చు. ఇదంతా జీవన సత్యం. ఇది ఎక్కడి వచ్చింది? జ్ఞానోదయం ఎప్పుడైంది? ఆ సాధువుని కలిసిన తర్వాత ఇక్కడ పరిస్థితిని చూసి భారతదేశము యొక్క గొప్పదనం. అప్పటి నుంచి గ్రీస్తో మనకి ఓడ వ్యాపారం ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళ ద్వారా అప్పుడు ఇక్కడి నుంచి కొంతమంది పండితులను చెప్పించుకొని వాళ్ళు మన యొక్క ఉపనిషత్తు లాంగ్వేజ్ అవన్నీ కూడా తెలుసుకుంటే ఒక సోక్రటీస్ ఒకడే పట్టుకున్నాడు ఆత్మతత్వాన్ని. సోక్రటీస్ ఆయనకి హెమ్లాక్ జ్యూస్ అని ఇచ్చారు. ఒక వెండి పాత్ర బాగా తోమి మెరిసిపోయేటటువంటి పాత్రలో ఒక చెట్టు యొక్క రూట్స్ అవి హెమ్లాక్ అని ఒక ట్రీ అనమాట. అదేంటంటే చాలా పాయిజనస్, అది తాగితే చచ్చిపోతారు. మరణశిక్ష విధించి సీరో అని ఒక శిష్యుడు ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఈయనేమో నవ్వుతున్నాడు. రేపు చచ్చిపోయే సోక్రటీసు స్మైలింగ్ ఫేస్తో ఉన్నట్ట. వాడేమో దుఃఖంతో ఉన్నాడు. ఏంటి దుఃఖపడుతున్నావు అన్నాడు. నీ జ్ఞానం చెప్పావు, నువ్వు రేపు నుంచి ఉండవు, మా బాధ మాది అని అన్నాడు. అని సరే ఇంకెందుకు ఏడుస్తున్నావు చెప్పన్నాడు. రేపు నీ శరీరాన్ని మేమేం చేయాలి? తగలబెట్టాలా, పూడ్చాలా, లేకపోతే కాల్చాలా ఏంటన్నాడు. ఊరి పిచ్చివాడా, నేను ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నటువంటిది నువ్వు తెలుసుకోలేకపోలేదు. నేను అసలు దేహాన్నే కాదురా ఆత్మని అని చెప్తున్నాను. నేను ఈ విషయాన్ని భారతీయ మునులు చెప్పినటువంటి దాన్ని నేను పట్టుకొని దాన్ని మీ అందరికీ ప్రచారం చేయాలని చెప్తున్నాను నేను. మీరు ఇప్పుడు దాకా దాన్ని తెలుసుకోలేకపోయావు. కాబట్టి నువ్వు ఒక శరీరాన్ని ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. కానీ ద రియల్ సెల్ఫ్ యు హ్యావ్ నాట్ కాట్, ద రియల్ మీ, నేనెవరో అన్నది నువ్వు నన్ను కనుక్కోలేకపోయావు అని చెప్పాడు. అంటే భారతీయ తత్వశాస్త్రము ఎంత గొప్ప విజ్ఞానాన్ని అందిస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. అన్నీ కూడా అశాశ్వతము. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. మా కురు ధన జన యవ్వన గర్వం. ధనము, జనము, యవ్వనము, ఈ గర్వం అంతా కూడా వదిలేయి. మా కురు హరతి నిమేషత్కాల సర్వం. ఒక నిమిషంలో ఫ్లైట్ ఇంక జస్ట్ 1 minute అలా అని పడిపోయింది. 230 మంది పోయినారు. హరతి నిమేషత్కాల ఉండేటటువంటి ఫలాలను చూసిన తర్వాత వీళ్ళకు వచ్చేటటువంటిది ఎప్పుడనంటే సత్వగుణం వాడు ఎప్పుడు కూడా ఉత్తమమైన స్థితిలో ఉంటాడు. దాన్ని ఏమంటే ఊర్ధ్వం అంటారు. ఊర్ధ్వం. రజోగుణం ఎప్పుడు కూడా మిడిల్ లెవెల్లో ఉంటాడు. తామస గుణం వాళ్ళు అధోగచ్చంతి, వాడు ఎప్పుడు డౌన్ఫాల్లోనే ఉంటాడు. అంటే మనం ఒక మనిషి ఉన్నతమైనటువంటి స్థితిలో మర్యాద స్థితిలో ఉన్నానంటే సత్వగుణం అక్కడ ఉంది. ఒక మనిషి ఎంతకీ ఎన్ని కష్టాలు పడినా పైకి రాలేకపోతున్నాడు, ధనము దశకము అన్నీ ఉన్నాయి, ప్రశాంతత లేదనంటే రజోగుణంలో ఉన్నాడు. ఒకడు అసలు ఎప్పుడు కూడా పొర్లి దుఃఖంలోనే అజ్ఞానంలోనే ఉంటుంటాడు, ఆలస్యంలో ఉంటుంటాడు, ఎప్పుడు కూడా అజ్ఞానాంధకారంలోనే పోతూ ఉంటాడు. వాడు తమో గుణంలో ఉన్నాడని చెప్పేటటువంటి 18వ శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థా అథో గచ్చంతి తామసాః. ఊర్ధ్వలోకాలకు సాత్వికులు, రజోగుణం వాళ్ళు మధ్యస్థితిలో ఉంటారు. జఘన్య గుణవృత్తిస్థా, నీచగుణం గలవారు అధోగతిలోనే ఉంటారు అని చెప్తున్నాడు. సరే, కాబట్టి ఈ యొక్క అధ్యాయం యొక్క విశేషం ఏమిటి అని అంటే మనల్ని మనం ఏ గుణాల్లో ఉన్నామో చూసుకొని, కోపంగా ఉంది, రజోగుణం ఉంది, తగ్గించుకోవాలి. కాసేపు కూర్చోవాలి, కుర్చీ వేసుకొని ఎప్పుడు టీవీ చూడడం కాదు. నిన్ను నువ్వు చూసుకో ఒకసారి. నాకు ఊరికే కోపం వస్తుంది, నేను ఎవరికి సహాయం చేయలేని దీంట్లో ఉన్నాను, ఎవరైనా అంటే నాకు అసూయ ఉందంటే తగ్గించుకుంటే నెమ్మదిగా మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రామాయణాన్ని వ్రాసినటువంటి వారు ఎవరు? వాల్మీకి గారు. వాల్మీకి ఈ గుణాలు అధోగుణాల్లో ఉన్నవాడే, రజోగుణం తమోగుణంలో ఉన్నాడు. కానీ మునీశ్వరులు అతనికి రామనామాన్ని ఇస్తే
రామాయణాన్నే రాసేటటువంటి ప్రచేతసుడు అతని పేరు. గుణానేతానతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. దేని నుంచి విడుదల? జన్మ మృత్యు జర. మన జన్మ ఉంది, జన్మ ఉంటే మృత్యు కూడా ఉంది, జర మళ్ళీ ముసలతనం ఉంది, దుఃఖం ఉంది. ఈ దుఃఖం వీటిలన్నిటి నుంచి విడువబడాలి అనంటే, అమృతత్వాన్ని పొందాలి అనంటే ఈ గుణాల యొక్క కూడికని, ఈ గుణాలని విశ్లేషించుకొని సత్వగుణస్తుడివి మనం సత్వగుణం వరకు, సత్వగుణాన్ని కూడా దాటిపోవాలంట. శ్రీరామకృష్ణ పరమహంస ఏమంటారంటే, ఒక ఆయన ఏవో అమ్ముకొని తీసుకెళ్తున్నాడు, డబ్బులు బాగా సంచిలో ఉన్నాయి, చిన్న అడవిలోంచి వెళ్ళాలి ఆయన. 3 దొంగలు చూశారు చెట్ల వెనక నుంచి చూసి, అమ్మ వీడు మార్కెట్కి వెళ్ళాడు, అమ్మాడు, బాగా డబ్బులు పట్టుకొస్తున్నాడు అని చెప్పి ఏం చేశాడు, అప్పుడప్పుడే చీకటి పడుతోంది. ఏం చేశాడు, ఒకడు వచ్చి ఏం చేశాడంటే కట్టేసి అన్నీ లాగేసుకున్నారు. అసలు వీడిని తమోగుణం వాడు ఏం చేస్తాడంటే కొట్టేద్దామంటాడు, రజోగుణం వాడు తాళ్లతో కట్టేశాడు, సత్వగుణం వాడు ఏం మాట్లాడలే. కానీ డబ్బులు తీసుకోవడంలో అతను కూడా పాత్ర ఉంది. వీళ్ళు 3 కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, ఇప్పుడే నాకు పని ఉందని సత్వగుణం వాడు తిరిగి వచ్చి వాడికి కట్టినటువంటి తాళ్ళ ఇప్పి పొరపాటు అయిందని సత్వగుణం వాడు కూడా బంధంలో పట్టాడు. కానీ వాడు రియలైజ్ అయ్యి వాడు తాళ్ళ ఇప్పి, నువ్వు ఏమనుకోక బాబు, మా వాళ్ళతో వాళ్ళ సాంగత్య దోషం వల్ల నేను చేయవలసి వచ్చిందని. అలాగే సత్వగుణం కూడా కొంత బంధమే అంటున్నాడు. అందుకే గుణాతీత స్థితికి నువ్వు వెళ్ళాలి అనేట. అది ఏంటంటే అవధూతలు వెళ్ళగలరు, మనం వెళ్ళలేము. మనం ఏంటంటే మనం సంసారంలో ఉన్నాం కనుక కొన్ని తప్పదు మనకి. అందుకని అవధూతలు ఉన్నాను వాడు ఏమి లేదు, అంతే. వాడు ఎవడైనా అంతా కూడా పరబ్రహ్మతత్వంగా వాళ్ళు చూస్తారు. కాబట్టి ఈ 3 గుణాలని పోగొట్టుకుంటే మాత్రం నువ్వు అమృతత్వాన్ని పొందుతావు అని చెప్తున్నారనమాట. గుణాతీత స్థితికి మనం ఇప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే, ఈ గుణాల గురించి చెప్పారు సార్, మాకు బాగానే ఉంది అయ్యా, ఈ గుణాతీత స్థితిని దాటిన వాడి గుర్తులు ఏంటి అని అడిగాడు. వాట్ ఆర్ ది ఇండికేషన్, సిమ్టమ్స్? అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణాన్యేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం స్త్రీన్ గుణాన్ అతివర్తతే. ఈ 3 గుణాలు దాటిన వాడి లక్షణాలు ఏమిటి అని అంటే, ఇంకా స్వామి శ్రీ భగవాను వాచలో ఒక 4 శ్లోకాలు ఇస్తున్నారు. దాంట్లో మనం ఒక శ్లోకం తీసుకుందాము, ఇంపార్టెంట్, సమయాభావం ఉండడం వల్ల. 24వ శ్లోకం. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ్య కాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్థితిః. అంటే స్వస్థ, ఎప్పుడు ఆత్మయందే స్థిరముగా ఉంటాడు. ఇంకేం చేస్తుంటాడు? సమదుఃఖ సుఖ, సుఖంలోనూ దుఃఖంలోనూ సమభావంలో ఉంటాడు. పొంగిపోడు కుంగిపోడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో, ఆ 12వ అధ్యాయంలో. తర్వాత ఇంకేం చేస్తుంటాడు? సమలోష్టాస్మ్య కాంచన, మట్టి రాయి బంగారం ఒకే దృష్టితో చూస్తాడు. మనం చూడగలమా? అసలు 1 గ్రామ్ బంగారమైనా వదలం కదా మనం. అసలు 1 గ్రామ్ బంగారమైనా అంత స్థితికి వెళ్ళగలగాలి. ఇట్స్ పాసిబుల్, రావచ్చు. దాంట్లో ఏముంది అంటే, రాజుగారు పెద్ద కట్టేశాడు, పెద్ద భవంతి కట్టేశాడు. అన్నీ ఎలాగ చేసేసాడు అంటే, వజ్రవైడూర్యాలు తాపడం చేయించేస్తాడు గోడలకి. అన్నీ చూసి అందరూ వచ్చి చూసేసి, రాజుగారు ఎంత భవంతి కట్టారు, అసలు చరిత్రలో ఈ భూమండలంలో ఎవరు చేయనటువంటి గొప్ప కట్టేశాడు భవంతులు, చాలా బాగున్నాయి అని అందరూ పొగుడుతుంటే మంత్రిని పిలిచాడు.
మన ఏలుబడిలో ఉన్న వాళ్ళు అందరూ చూసారా మన బిల్డింగ్ అని? అందరూ చూశారు సార్. ఏమంటున్నారండి? ఓ దివ్యం భవ్యం అని అందరూ పొగుడుతున్నారు. అందరూ చూసారా? అరే షూర్ అన్నాడు. లేదు సార్, ఒక సాధువు మాత్రం చూడలేదు. అతను ఇమ్మీడియట్గా పిలిపించాడు సాధువుని చూసి. మరి ఇతను ఒకడే చూడలేదు కనుక చీఫ్ గెస్ట్ అయిపోయాడు, వెరీ విఐపి అయిపోయాడు కనుక రాజుగారే వెళ్ళి ఈయన కాళ్ళు కడిగి అన్ని తీసి, ఇదిగోండి భవంతి, ఇదిగోండి ఇది 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 వజ్రాలు, ఇది వైడూర్యాలు, ఇవి ఈ సింహాసనం మీద ఎన్ని ఉన్నాయి, మరకతంతో చేయించాం, అది ఇది అన్ని పైకి వెళదాం కిందకి వెళదాం అన్నీ చూస్తే సాధువు గారు తన ఏముంటుంది ఆయనకి పంచి ఏదో కట్టుకుంటాడు కదా, దాంట్లో ఒక రాయి తీసి చేతిలో పెట్టేట. అంత బాగానే ఉంది కానీ ఇది నువ్వు అక్కడ పట్టుకురా అన్నంట. అక్కడికి ఇది ఎలా తెస్తానండి పోయిన తర్వాత అన్నంట. అది తెలుసుకో, ఇది ఇక్కడ నువ్వు వదిలేసేదే, ఇదంతా నువ్వు వాడు చూడలేదు వీడు చూడలేదు, నాకు ఎంత పెద్ద బంగ్లా ఉందని చెప్పు, ఇది ఎక్కడికి పోయేది, ఇదంతా కాలగర్భంలో కలిసిపోయేదే. భగవన్నామమే ఎప్పటికీ గొప్పదేనంటే ఇప్పుడు ఆలోచించాడు. అందరూ నన్ను పొగుడుతూ ఉంటే ఇంత ధైర్యంగా చెప్పాడని చెప్పి ఆయనకి నమస్కరించి, రోజు నాకు కొన్ని చాలా బాగా అనిపించింది, మీరు కొన్ని ఏదో మా ఆస్థానానికి వచ్చి కొన్ని ఏదైనా చెప్పండి అంటే నేను రానన్నా. అంటే ఇంకా అహంకారం ఉంది, నువ్వు వచ్చినా అది చెప్పాలని. అప్పుడు రాజు మంత్రి అడిగాడు, ఏంటి రానంటున్నాడు అని అంటే, అయ్యా మీరే వెళ్ళాలి ఆయన దగ్గరికి, గురువు దగ్గరికి శిష్యుడే వెళ్ళి నేర్చుకోవాలంటే ఇవన్నీ వదిలి నేర్చుకొని తర్వాత అతను తమోగుణంలోంచి రజోగుణంలోంచి సత్వగుణంలోకి వచ్చాడు. భగవద్గీతకు వస్తే కొద్దిగా గుణాలు అనేటటువంటివి మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఇంకేం చెప్తున్నారు, ఆఖరి శ్లోకంలోంచి వస్తున్నారు. ఒక చిన్న టెక్నిక్ ఇస్తున్నాను అర్జున, నువ్వు 3 గుణాలని అతీత స్థితికి నువ్వు వెళ్ళాలన్నావు కదా, 26వ శ్లోకంలో తీసుకో ఈ శ్లోకం. మాం చయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతాత్ బ్రహ్మ భూయాయ కల్పతే. నువ్వు అవన్నీ పెట్టేశాను కాన్సెప్ట్లు అనేసి నీకంతా కూడా చాలా భయపడిపోతున్నావు. ఇమ్మో ఈ గుణాలు ఇన్నున్నాయి ఇలా చేసుకోవాలని చిన్న టెక్నిక్ ఇస్తున్నాను. ఏమిటనంటే, ఎవడైతే నన్ను అవ్యభిచార భక్తితో సేవిస్తాడు. వ్యభిచారము అంటే ఏంటంటే చంచలమైన బుద్ధి అన్నమాట. మనం మామూలుగా రాంగ్ యూజ్లో వాడుతుంటాం దాన్ని, అంటే అది కూడా చంచలమైన బుద్ధి. అది అవ్యభిచారేణ, చంచలమైన బుద్ధి లేనటువంటి భక్తితోటి, అంటే కొద్దిసేపు చేసి మళ్ళీ అలా కాదు, నిశ్చలమైనటువంటి భక్తితో ఎవడైతే నన్ను భక్తి యోగేన సేవతే, నా సేవ చేసుకుంటాడు. నా సేవ చేయంటే డైరెక్ట్గా భగవంతుడు కనపడ్డా నీకు సేవ చేయడానికి, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం. ఇదిగో ఇలాంటి భగవద్గీత కార్యక్రమాలు చేస్తుంటే కొద్దిగా వచ్చి ఏదైనా మన పాత్ర ఏదైనా మనం చేయగలమా, లేకపోతే ఏదైనా జంతువులు బాధపడుతున్నాయి ఎండాకాలం, వాటి కొద్దిగా నీళ్లు పెట్టగలమా, అవి పశువుల్ని వాటిని అన్నింటిని కూడా కొంత భూతదయ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా సేవలోకే వస్తాయి. అందుకని ఏమన్నారు, భక్తి యోగేన సేవతే. సేవతే అన్న మాట వాడారు. సర్వీస్, సర్వెంట్ లీడర్షిప్ అన్నమాట. ఆంజనేయ స్వామి తీసుకోండి, ఆయన అంతా సేవే, ఆయన కోసం ఏం చేయలేదు. వాళ్ళు నా రాజుగారు సుగ్రీవుడికి సేవ చేసుకున్నాడు, ఆయన ఇష్టదైవమైన రాముల వారికి సదా సేవలోనే ఉన్నాడు. నువ్వు రామభక్తుడు అని అంటే నన్ను అలా అనకండి, రామభక్తుల భక్తుడిని నన్ను, రామదాసుడి యొక్క దాసులు నేను పొమ్మన్నాడు. అందుకే ఆంజనేయ స్వామి కూర్చున్న విగ్రహం ఎక్కడ ఉండదు, నిలబడి ఉంటుంది. సర్వెంట్ లీడర్షిప్ ఈజ్ యూ మస్ట్ స్టాండ్ ఆల్వేస్, నిలబడే ఉంటాడు రాముడు. ఎవరు నువ్వు దండం పెట్టమని ఆయన దండం పెడుతున్నాడు. అంటే ఏంటి, హంబుల్నెస్. మనం ఏదైనా ఒక మూర్తిని చూసినప్పుడు ఆ మూర్తి నుంచి మనం నేర్చుకోవాలి కొన్ని. కృష్ణుడు చూడండి ఎంత వయ్యారంగా నిలబడతాడు. అంటే ఏంటి, నువ్వు కోమలంగా ఉండు, ఆర్ట్ఫుల్గా ఉండు, స్కిల్ఫుల్గా ఉండు అని చెప్తున్నాడు. మళ్ళీ డ్యాన్స్ చేస్తాడు, మళ్ళీ మ్యూజిక్ వాయిస్తాడు, మళ్ళీ రాయబారం చేస్తాడు, మళ్ళీ అన్నీ చేస్తాడు ఆయన. అంటే ఏంటి, మల్టిపుల్ స్కిల్స్ డెవలప్ చేసుకోమని కూడా. అమ్మవారు ఉంది, అమ్మవారు ఊరికే కూర్చోాలి, వీణ పట్టుకొని ఉంది, మ్యూజిక్. అంబనవాంబుజోజ్వలకరాంబుజ శరదచంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట విస్ఫుటభూషణ
ఎలాగ కీర్తించాడో అని. అంబ నవాంబుజోజ్వలక రాంబుజ అంటే మన విగ్రహం ఐకానిక్. ఒక ఐడల్ని వర్షిప్ చేస్తున్నామనంటే ఆ మూర్తిలో ఉండేటటువంటి గుణాలని నువ్వు చూసుకొని ఆ గుణాలని నువ్వు పెంపొందించుకోమని అక్కడ ఒక లెసన్ ఉంది. అక్కడ ఊరికే కొబ్బరికాయ కొట్టేసి నువ్వు భక్తుడిగా నువ్వు సేవ చేస్తున్నావా అది చెప్తున్నాడు ఇక్కడ. భక్తి యోగేన సేవతే, భక్తి యోగంతో నువ్వు సేవ చేయి. సగుణాన్ సమతీత్యైతాన్, నువ్వు యు సర్మౌంట్ దీస్ గుణాస్ అంటే నువ్వు వీటిని బైపాస్ చేయగలవు. ఈ గుణాలను ఎప్పుడైతే నీకు సేవాభావం ఉందో. బ్రహ్మభూయాయ కల్పతే, నువ్వు బ్రహ్మం అవడానికి సమర్థుడు అయిపోతున్నావు. బ్రహ్మదేవుడికి కూడా వచ్చింది కదా, బ్రహ్మదేవుడే కృష్ణుడికి మాయ పన్నాలను వస్తే పట్టుకుపోయాడు. ఆయన గోవులు అవన్నీ పట్టుకుపోయాడు. కృష్ణుడు ఏం చేశాడు, ఆయనే అన్ని గోవులు అయిపోయాడు. ఆయనే అన్ని గోవులు అయిపోయాడు. దశమస్కందంలో వస్తుంది. అన్ని గోవులు గోపబాలురు అవి తోలే ఇవి చిక్కాలు అన్నీ ఆయనే అయిపోయాడు. అయిపోతే అందరిళ్లలో పాలు విపరీతంగా ఇచ్చేస్తున్నాయి గోవులు. ఎందుకంటే కృష్ణుడు కదా గోవు అయిపోయింది అక్కడ. అప్పుడు బ్రహ్మ 6 నెలల తర్వాత వచ్చి చూస్తే అంతా అందరూ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. అక్కడ పట్టుకుపోతే ఇక్కడ ఎలా ఉన్నారు అన్నాడు. అంటే అప్పుడు చెప్పారనమాట, నువ్వు విష్ణుమాయలో పడ్డావు, నువ్వు కృష్ణుడే అంతా ఉన్నాడు, జగత్తంతా ఉన్నాడు, నువ్వు ఇది తెలుసుకోలేకపోతున్నాడు. బ్రహ్మ అప్పుడు ప్రాధేయపడి కృష్ణుడికి ఒక స్తోత్రం చేసి వెళ్ళిపోతాడు. భాగవతంలో ఉంటుంది. మనం అనుకుంటాం మాయలో కూడా పడిపోతుంటాం. ఇంకా ఆఖరి శ్లోకంలోకి వచ్చేసాం. 27వ శ్లోకము. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఆయన యొక్క తత్వం చెప్తున్నారు. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. టిక్ చేసుకొని అప్పుడు భగవంతుడి యొక్క తత్వం అంతా కూడా ఈ శ్లోకంలో పొందుపరిచారనమాట. నేనెవరినో తెలుసా, శాశ్వత ధర్మస్వరూపుణ్ణి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు, శాశ్వతస్య చ ధర్మస్య, శాశ్వతమైనటువంటిది ధర్మం. ఆ ధర్మాన్ని నేనే. సుఖస్యైకాంతికస్య చ, తర్వాత నిరతిశయ ఆనంద స్వరూపుణ్ణి నేను. నిరతిశయ ఆనంద స్వరూపుణ్ణి నేను అని చెప్పి ఆయన యొక్క శాశ్వత ధర్మస్వరూపాన్ని ప్రతిష్ఠించే ఆయన మనకు ప్రకటించినటువంటి శ్లోకం అన్నమాట. ఈ విధంగా మనం 27 శ్లోకాలతో ఉండేటటువంటి గుణత్రయ విభాగ యోగాన్ని ఎంతో చక్కగా దర్శించాం. వీటిల్లో మనం సత్వగుణంలో ఎలాగుండాలి అనేటటువంటిది మనం చక్కగా నేర్చుకొని ఆ విధమైనటువంటి ఆ లక్షణాలను మనం అలవరుచుకోవడానికి సదా కృషి చేయాలి. ఆ శక్తిని శ్రీకృష్ణ పరమాత్మను మనందరికీ అనుగ్రహించాలి అని చెప్తూ శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు నాకు శేషవస్త్రాన్ని బహుకరించారు వెంకటేశ్వర స్వామి. ఒకసారి వాళ్ళు ఎప్పుడో అడిగారు ఇక్కడ అయిన వెళ్తా ఇప్పుడు మాకు భగవంతుడి లీలలు ఎలా ఉంటాయంటే, ఈ వెంకటేశ్వర స్వామి శేషవస్త్రం ఇవ్వాల్సిన పని ఉంది కనుక నువ్వు వెళ్ళకరాని ఆయన ఆపేశాడు, ఈయన వచ్చాడు అని అనుకోవాలి మనం. ఎందుకంటే ఆయన యొక్క లీలలు ఇప్పుడు చెప్పాను కదా, బ్రహ్మకే ఆయన మోహితుడయ్యాడని చెప్పి. సో వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరిలో ఉన్న స్వామికి నా ఉపన్యాసంలో ఉండే సారాన్ని ప్రసాదంగా నివేదన చేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.